ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. కలిసొచ్చిన కాలం, అందొచ్చిన అవకాశాలు అర్హులకు చేజారిపోతున్నాయి. ప్రీ ప్రైమరీ స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు అవుట్సోర్సింగ్ విధానంతో చేపడుతున్న నియామకాలు పక్కదోవ పడుతున్నాయి. రాజకీయ నాయకుల పైరవీలతో పోస్టుల నియామకాల్లో అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అవసరాలకు అవుట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని అర్హులున్న వారికి అవకాశాలు అందకుండా పోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులోకి తెచ్చారు. దీనికి తోడుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రాథమిక అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1400 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంతో భర్తీ చేశారు. అవసరాలను బట్టి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల నియామకం చేపట్టారు. అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నియామకాలు జరిగిన తర్వాత ఆయా జిల్లాల్లో లోకల్ పాలిటిక్స్ తో అర్హత ఉన్నవారికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో వినూత్నంగా చిన్నారులకు చిరుప్రాయం నుంచి ఆటపాటలతో అక్షర జ్ఞానం కల్పించాలని ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చిన్నారులకు నర్సరీ, LKG, UKG చదువు కోసం ఇన్స్ట్రక్టర్లు అంగన్వాడీ స్కూళ్లలో ఆయాలను అవుట్సోర్సింగ్ ద్వారా నియమించారు. ఇన్స్ట్రక్టర్లు ఆయాల నియామకంలో అర్హత ఉన్నవారికి అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పైరవీలతో అర్హత ఉన్నవారికి అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకంలో న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. ఇటీవల ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ నియామకం విషయం నాకు అన్యాయం జరిగింది సార్. నేను MA BEd ప్లస్ టెట్ క్వాలిఫై ఉన్నాను సార్. నేను ఒక PSC క్యాండిడేట్ని. గత 30 సంవత్సరాల నుంచి అదే గ్రామంలో తల్లిగారు ఊరు అదే సార్, అత్తగారు ఊరు అదే సార్ నివాసం ఉంటున్నాను. కానీ నన్ను కాదని 30 రోజులకి స్థానికత గుర్తించి కొత్తగా పెళ్ళైన వ్యక్తిని తన ఇన్స్ట్రక్టర్గా నియమించడం జరిగింది సార్. అది ఎలా జరిగింది సార్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకుండా, ఆధార్ కార్డు లేకుండా నియమించారు సార్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు సార్ అంటే మేము ఒక మ్యారేజ్ పెళ్లి కార్డు చూసి మేము ఇచ్చామన్నారు సార్. అలా ఎలా ఇచ్చారని మీ MO గారిని నేను క్వశ్చన్ చేస్తే RA గారు ఇవ్వడం వల్ల మేము ఇవ్వడం జరిగిందన్నారు సార్. ఇదేంటి సార్, ఇక్కడ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, RDO ఆఫీస్కి వెళ్ళామంటే మీరు రిజెక్ట్ చేస్తామన్నారు. కానీ దాని గురించి మాకు ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. ఇది ఎలా అయినా దీని మీద దర్యాప్తు జరిపి నాకు న్యాయం చేయాలి సార్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అవుట్సోర్సింగ్ విధానంలో అవకాశం వస్తుందని అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అభ్యర్థుల క్వాలిఫికేషన్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి పోస్టులు కేటాయిస్తారని భావించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పిన వారికే పోస్టులు ఇచ్చారని బాధితులు మదన పడుతున్నారు. మెరిట్ ఉన్నప్పటికీ అవకాశాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. BSc BEd చేశాను. నాయకనగూడెం నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్గా అప్లికేషన్ వేశాను. టీచర్ పోస్టులలో MU దగ్గర ఇంటర్వ్యూలలో నాకు BSc BEd ప్లస్ అనుభవం, PhD ఉంది. స్థానికంగా నేను అది అక్కడే అత్తగారు, అక్కడే తల్లిగారు అయినా కూడా ఇంటర్వ్యూ పేరుతో మార్కులు తగ్గించి వేసి నా ముందు TTC అమ్మాయి ఏమీ అనుభవం లేకుండా ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి టీచర్ పోస్ట్ ఇచ్చారు. రెండో క్యాండిడేట్ కూడా ఆ రోజు టెట్కి వెళ్ళింది. ఆ టెట్కి వెళ్ళిన అమ్మాయిని కూడా 1:3కి సెలెక్ట్ చేశారు. నన్ను 3rd ప్లేస్లో చూపించారు. తక్కువ ఇంటర్వ్యూ మార్కులు తక్కువ వేసి RDO ఆఫీస్కి కూడా 1:3కి వెళ్తే అక్కడ కూడా సారు RDO గారు ఓన్లీ ఎక్స్పీరియన్సే అడిగారు సార్, ఏమీ అడగలేదు. ఖమ్మం జిల్లాలో 114 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బాధితులతో కలిసి ఖమ్మం కలెక్టర్ను కలిశారు. మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పొలిటికల్ పైరవీలతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇన్స్ట్రక్టర్లు, అంగన్వాడీ స్కూళ్లకు ఆయాల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తక్షణమే ఎంపికలపై విచారణ జరిపించాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఆయాలకు సంబంధించిన నియామకాలు 114 పోస్టులకు ఇంటర్వ్యూస్ జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగితే ఖమ్మం జిల్లాలో ఈ ఇంటర్వ్యూస్ పెట్టి మెరిట్కి ఉరేసి రాజకీయ ఒత్తిళ్లకు పెద్దపేట వేశారు. అక్కడ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకేమో 100% మార్కులు వేసి అదనపు క్వాలిఫికేషన్స్ కలెక్టర్ గారు ఏదైతే ఏమని చెప్పాడో వాళ్ళకు 0 మార్కులు వేశారు. పూర్తిగా పారదర్శక లోపించి
మరి ఈ నియామకాలు చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు హామీ ఇచ్చారు, మేము తప్పనిసరిగా ఈ యొక్క దాని మీద రివ్యూ చేస్తామని. మేము ఏమంటున్నాం, అందులో అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే మేము తప్పు పట్టట్లే, ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి. అందుకనే జిల్లాలో ఎంపిక చేయబడిన నియామకాలన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలంటున్నాం. మేము కలెక్టర్ గారు కనుక దీని మీద న్యాయం చేయకపోతే హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపట్టిన అవుట్సోర్సింగ్ నియామకాలతో అర్హులైన వారికి అవకాశం కల్పిస్తారా? నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకపోయినా పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తారనే విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎలా వ్యవహరిస్తోందోనని బాధిత అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో సామాన్యుడికి వీపు విమానం మోగుతోంది. సంచి నిండా డబ్బులు తీసుకువెళ్తే కేవలం జేబులకు సరిపడ సరుకులు మాత్రమే వస్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల నుంచి కిరాణం వరకు పెరిగిన ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 3 నెలల్లోనే 20 నుంచి 30% వరకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తారుమారైపోయింది. వరంగల్ జిల్లాలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపైన జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఎఫెక్ట్. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. దానికి తోడు ఈ నిత్యావసర ధరలు కూడా పెరిగి వారిని కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు 100-200 రూపాయలకే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు 500 రూపాయలకు మార్కెట్కు తీసుకువెళ్లినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదు. వంటలో వాడే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా వంటి ప్రధాన కూరగాయల ధరలు సామాన్యుడు కొనాలంటేనే జంకుతున్నాడు. ఇక పప్పుల ధరలైతే ఇంకా నిప్పుల్లా మండుతున్నాయి. పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా 2,500 నుంచి 4,000 రూపాయల వరకు భారం పడుతోంది. ఒకవైపు ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్ని పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో హోల్సేల్ మార్కెట్ నుంచే సరఫరా తక్కువగా రావడంతో అదే అదునుగా చేసుకుని వ్యాపారస్తులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీనికి కారణంగా ఈ భారం సామాన్యులపైన అధికంగా పడుతోంది. నిత్యావసర వస్తువులు అన్ని గణనీయంగా పెరిగిపోయాయి. 42-43 రూపాయల షుగర్ వచ్చేసి 50 రూపాయలు అయింది, 50 రూపాయలు దాటిపోయింది. అదే విధంగా ఉన్న కందిపప్పు 90, 100, 105 రూపాయల కందిపప్పు 130 రూపాయల వరకు వెళ్ళిపోయింది. శనగపప్పు వచ్చేసి 70, 60, 65, 70 ఉన్న శనగపప్పు వచ్చేసి 90 రూపాయలు అయింది. ఒక పప్పులనే కాదు, బియ్యం కానీ ప్రతి ఒక్క వస్తువు, నిత్యావసర వస్తువులు ఇదివరకు 500, 1000 రూపాయలు పట్టుకొని వస్తే వాళ్ళకి ఇంటి సరుకులు సరిపోని ఉండేటి. అలాంటి ఇప్పుడు 500, 1000 పట్టుకొని వస్తే ఏ మూలకు రావట్లేదు. కనీసం ఒక 5-6 వస్తువులు కూడా రాని స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు అంటూ చాలా ఖర్చులుంటాయి. గ్రామాల్లో ఉండే ప్రజలకు ఈ భారం ఉండదని అంతా అనుకునేవారు. కానీ ప్రస్తుతం పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలోనే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత నెలలో 165 రూపాయలున్న వంట నూనె ప్రస్తుతం పట్టణాల్లో 175 రూపాయలుంటే అదే గ్రామాలలో 190 రూపాయలకు చేరుకుంది. 45 రూపాయలున్న కిలో చక్కెర పట్టణంలో 50 రూపాయలుంటే గ్రామాల్లో 56 రూపాయలు పలుకుతోంది. కందిపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి ధరలు గ్రామాల్లో అమాంతం పెంచేశారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు పట్టణాలకు వచ్చేంత సమయం, ఓపిక ఉండవు. దాన్ని ఆసరగా చేసుకుని చిరు దుకాణదారులు ధరలను అమాంతం పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. కోడిగుడ్డు తీసుకోవాలనుకుంటే ఒకప్పుడు 3.5-4 రూపాయలు ఉంటే కోడిగుడ్డు ఇవాళ వచ్చేసి 9.5 రూపాయలు అయింది. సామాన్య వ్యాపారులు, కూలీలకి ఇట్లా పోయే వ్యక్తులు ఎట్లా కొంటారు, ఎట్లా చేస్తారు? ఒక గుడ్డు 9.5 రూపాయలు అంటే 10 రూపాయలు పడుతుంది ఒక గుడ్డు. కేసు వచ్చేసి 230 నుండి 250 రూపాయల లోపు నడుస్తున్నాయి కేసులు. అలాగే బయట కిరాణా షాపులకు వెళ్ళి కొంతమంది కూడా ఉల్లిగడ్డ కానీ, అల్లం ఎల్లిగడ్డ కానీ విపరీతం ధరలతో ఉన్నాయి. 15 రూపాయల నుండి 20 రూపాయలు నడిచే ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ నెల 45 రూపాయల నుండి 50 రూపాయలు నడుస్తుంది. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బతకాలి, ఎలా తింటారు? కూలివారు పోతారు, రోజు కూలి పోతారు, 200 రూపాయలు 300 రూపాయలు తెచ్చుకుంటాడు.
కిరాణా కొట్టు పోతే ఇప్పుడు ఒక 10 రూపాయల వస్తువు కొనాలన్నా కూడా 10 రూపాయలకి ఏమొస్తుంది అని చెప్పి ఇలా కొట్టే పరిస్థితులు వస్తున్నాయి. గ్రామాల్లో చాలా మంది ప్రజలకు సరుకులను నెలవారీ ఉద్దర లేదా ఖాతాపై కొనుగోలు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ లబ్ధి పొందుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సామాన్యుడి అవసరాలను వ్యాపారస్తులకు అస్త్రంగా మారిపోతున్నాయి. దీంతో పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి ఏ వస్తువు ఎంత ధర ఉంటుందో అంతగా తెలిసేది కాదు. కానీ పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు ఏ వస్తువు ఎంత ధర పలుకుతుందో ఇట్టే తెలిసిపోతుంది. అయినా కూడా గ్రామాల్లో ఉండే ప్రజలకు వేరే దారి లేక అధిక ధరలకు వస్తువులు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు కూలీలు కూడా దొరకడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఈ పెరిగిన ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా సంపాదించిన డబ్బులతో నెలవారీ వస్తువులను కొనుక్కోలేకపోతున్నారు. సామాన్యుడు ఎంత కష్టపడి సంపాదించినా ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇల్లు గడవడం గగనంగా మారిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పేద మధ్యతరగతి కుటుంబాల జీవనం పూర్తిగా దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లలో కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారులపైన టాస్క్ ఫోర్స్ మార్కెటింగ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల శాఖ తక్షణమే తనిఖీలు చేపట్టి మార్కెట్లో ధరలను నియంత్రించి తమకు ఊరట కల్పించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్యుడి బాధలు సర్కారుకు పట్టనన్నట్లుగా అధికారుల అలసత్వమే వ్యాపారస్తుల దోపిడీకి కారణమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.